విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వయోశ్రీ యోజన లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు. వయోవృద్ధుల సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యమన్న జీవీఎల్ నరసింహారావు. రోడ్డు ప్రమాద నివారణ భాగ్యంగా మెడికల్ హాస్పిటల్ సామాజిక సేవలో వినూత్న ప్రచారం. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కారును ప్రదర్శనకు ఉంచడం ద్వారా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నమన్న నిర్వాహకులు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చండీదేవిగా దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి. విజయలక్ష్మిగా భక్తులను అలరించిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఇక వివరాల్లోకి వెళ్తే 60 సంవత్సరాలకు పైబడిన వయోవృద్ధులకు వయోశ్రీ యోజన పథకంలో భాగంగా సిరిపురంలోని విఎంఆర్డీఏ ప్రాంగణంలో జరిగిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎల్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 817 మంది వయోశ్రీలకు 44 లక్షల రూపాయల విలువ గల 3083 ఉపకరణాలను అందజేశామన్నారు. ప్రధాని మోడీ దివ్యాంగుల వయోశ్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, వీరికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షురాలుగా ప్రభుత్వ వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి జె మాధవి వ్యవహరించారు. గౌరవ అతిథిగా అలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ సింగ్ రవిశంకర్, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైద్య విభాగ కన్వీనర్ రూపాకల రవికుమార్ ప్రసంగించారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, నెక్ కాలర్, నీ బెల్ట్, నడుం బెల్ట్లు, రోలెటర్, క్లచెస్, ఎల్బో, వాకింగ్ స్టిక్ మొదలగును ఉపకరణాలను అందజేశారు. బాధపడుతున్నారా అన్నటువంటి ఒక కలెక్షన్ చేసేటువంటి ఒక ఆలోచన ఆ క్యాంపులు చూస్తే కలిగింది. నేను దాదాపుగా అన్ని క్యాంపులకి కాదు కానీ ప్రతి అసెంబ్లీలో ఒక క్యాంపుకి స్వయంగా వెళ్ళి నిర్వహణలో చూశాను. వారందరూ అలింకో వారందరూ వచ్చి ప్రతి ఒక్కరి సమస్యని అసెస్ చేసి ఈరోజు కూడా ఈ ఏర్పాట్లన్నిటికీ మరి సహకరిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం పరస్పరం సహకరించుకుంటేనే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు మంచి చేయగలుగుతాం. ఈ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పేరుతో ఈ స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతోందో, దేని కింద ఉపకరణాలు ఇవ్వటం జరుగుతోందో, దీనికి నిధుల్ని 100% నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తోంది. ఉపకరణాలు తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి చెల్లించే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా సహకారం అవసరం. ఇంతమంది మీరు ఈ రోజు ఇక్కడికి రాగలిగారంటే మీకు స్థానికంగా సమాచారం ప్రభుత్వం వారు ఇచ్చారు, నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేశాను మా పార్టీ ద్వారా. కానీ ఈ సహకారంతోనే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారికి దివ్యాంగుల పట్ల, వయోవృద్ధుల పట్ల, వారి సమస్యలు ఏవైతే, ఏ వర్గాలైతే అభివృద్ధికి నోచుకోలేదో, సమాజంలో ఏ వర్గాల పట్ల పూర్తి స్థాయి వారి పట్ల శ్రద్ధ తీసుకోవటం లేదో గుర్తించి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వయోశ్రీ యోజన నరేంద్ర మోదీ గారి కల్పన. ఈ పేర్లు కూడా దివ్యాంగులు అనే పేరు మీరు గతంలో ఎప్పుడు వినడం, అందరినీ వికలాంగులని, ఇంకా చెప్పాలంటే చాలా అగౌరవపరిచే విధంగా చూస్తారు. కానీ అటువంటి వ్యక్తుల్ని, అటువంటి మనుషుల్ని వారి ప్రత్యేక ఇబ్బంది కాదు, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఇబ్బంది అయినా సరే భగవత్ సంకల్పం. వారిని దివ్యాంగులుగా పరిగణించే సమాజంలో ఒక గౌరవం ఇచ్చేటువంటి పని నరేంద్ర మోదీ గారు చేశారు. సో దానికి మనందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోదీ గారికి ఒకసారి ప్రత్యేక అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే మీరు చూస్తే రాజకీయాల్లో సాధారణంగా అవునన్నా కాదన్నా ప్రధానమంత్రులైనా ముఖ్యమంత్రులైనా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చేవారే. కొన్ని వర్గాల ఓట్లకు పెద్ద ప్రాధాన్యత ఉండదు, దివ్యాంగుల సంఖ్యలో పెద్ద ఎక్కువ కాకపోవచ్చు, కానీ వారి పట్ల సరైనటువంటి భావన కలిగి ఉండాలి అన్నది ఒక రాజకీయ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం. రాజకీయ అంశం కాదు, ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. సో అటువంటి ఆ క్యాంపులు 2 ఇక్కడ విశాఖపట్నంలో నిర్వహించే అవకాశం నా ద్వారా కలగటం నాకు నిజంగా సంతోషం.
దివ్యాంగులకు పెట్టిన క్యాంపుల్ని సుమారుగా 2000కు పైగా సుమారు 4 కోట్ల రూపాయల విలువైనటువంటి అనేక పరికరాల్ని ఇక్కడ విశాఖపట్నంలో ఫిబ్రవరి నెలలో ఇవ్వటం జరిగింది. అదే సమయంలో అనేక మంది వయోవృద్ధులు కూడా దివ్యాంగుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఈ వయోశ్రీ యోజన అన్నది వృద్ధాప్యం ఉన్న వారికి 60 నుంచి పైన ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, ఇతర సర్టిఫికేట్ లేదు. దీనికి ఆధార్ కార్డు నుండి మీ వయస్సు నిర్ధారణ జరిగితే చాలు. సో ఈ క్యాంపులను కూడా నేను ప్రత్యేకంగా అన్నింటినీ వెళ్తాను. పోర్టు ఆసుపత్రి ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేసి సొంత నిధులతో అభివృద్ధి చేయాలని అఖిలపక్షాల కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ సిహెచ్యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ 150 పడకల సామర్థ్యంతో నిర్మించి ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా పోర్టు డాక్ ఉద్యోగులకు సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. అటువంటి పోర్టు హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా 300 పడకలతో ప్రైవేటు వారికి ఇచ్చేయాలనే నిర్ణయం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఇదే గనక అమలైతే పోర్టు డాక్ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలలో ఆరోగ్య భద్రతను ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. పోర్టుల్లో పీపీపీ బీఓటీ విధానాలు విఫలమయ్యాయని తెలిపారు. ఒక పెద్ద సంస్థ విశాఖపట్నంలో ఈ ఇండస్ట్రీ ఇష్యూ రాలేనటువంటి పరిస్థితిలో పోర్టే 1933వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు విశాఖపట్నాన్ని అందరూ కూడా పోర్ట్ సిటీ అనేవారు. ఆ తర్వాత చాలా ఇండస్ట్రీస్ రావడం అన్నటువంటి జరిగాయి. అలా తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది, తర్వాత స్టీల్ సిటీ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత సరే ఎనీహౌ ఏదైనా సరే అప్పటికే ఇప్పటికీ పోర్టు మేజర్ పోర్టుగానే ఇక్కడ 31 బర్తలతోటే నడుస్తూ ఉంది. ప్రస్తుతం దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో 200 బెడ్లలో ఉన్నటువంటి ఓ పెద్ద హాస్పిటల్ని డెవలప్ చేయాలని 200 బెడ్లు, అది కూడాను పోర్ట్ కాకుండా పీపీపీ 300 బెడ్లు పీపీపీ ద్వారా దాన్ని ప్రైవేటు వారికి అప్పచెప్పాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పారు. ఇది ఎప్పుడైతే పీపీపీ ద్వారా పెడతామన్నారు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ తాలూకా కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి దీనికి వ్యతిరేకం చేయడానికి అన్ని యూనియన్లు కూడా అడగడం అప్పటి నుంచి జరిగింది. ఒకప్పుడు పోర్ట్ ట్రస్ట్ బోర్డులోనే ఇది ప్రపోజల్ పెట్టారు. ట్రస్ట్ ఉండేటప్పుడే ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు మేము దాన్ని వ్యతిరేకం చేయడం అన్నటువంటిది జరిగింది. వారు మా మాట వినకుండా కార్మిక నాయకుల మాట వినలేదంటే మొత్తం ఉన్నటువంటి పెన్షనర్స్ తాలూకా వారు కార్మికుల తాలూకా మనోభావాలు వాళ్ళు వెళ్ళినట్టే లెక్క. అంటే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ప్రైవేటైజేషన్. దీన్ని మేము అడ్డుకోవడానికని ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలని మేము ఒక మాట మీద నిలబడి మొత్తం దాదాపు 15,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చూపితే 30,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ కూడా జరిగింది. సంతకాలు పెట్టి మేము దీనికి అడ్డుకుంటాం వస్తామని చెప్పి ఒక 2-3 వేల మంది కూడా ఒకరోజు ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అవుతే పరిస్థితి ఉంది. కాబట్టి మేమందరూ ఒకటే మాట మీద ఉన్నాం. రెండోది ఈ కార్యాచరణ నాయకులందరూ కలిసి ఆలోచించి రిలే నేర ఆర్థిక మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించి రేపటి నుంచి మేము ముందుకెళ్తాం. ఎక్కడ స్టీల్ ప్లాంట్లో కానీ రైల్వేలో కానీ ఎక్కడ కూడా ఆసుపత్రుల ప్రైవేటీకరణ లేదు. సంస్థల ప్రైవేటీకరణ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆసుపత్రుల ప్రైవేటీకరణ గురించి ఎక్కడ ఆలోచించకుండా మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో దేశంలో ఉన్న ప్రధాన రేవుల్లో ఎక్కడ కూడా ఎంత తొందరగా కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మహద్దశ వచ్చిందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. 35వ వార్డులో స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో రామకృష్ణ కూడలి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రోడ్లు అత్యంత దారుణ స్థితికి చేరుకున్నాయని, వాటన్నిటికీ తమ ప్రభుత్వ హయాంలో మోక్షం కలిగిందని అన్నారు. విల్లూరి భాస్కరరావు మాట్లాడుతూ వాణిజ్యపరంగా ప్రథమ స్థానంలో ఉన్న 35వ వార్డులో మళ్లీ అభివృద్ధి సంక్షేమం కనిపిస్తుందని, దానికి నిదర్శనమే నేటి ఈ రోడ్డు నిర్మాణాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్, 35వ వార్డు టీడీపీ అధ్యక్షులు బొచ్చారాము తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి, దాని పవర్ స్టార్ పవర్ కలిసింది. సో అందువల్ల మనకి ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న 75 అడుగుల రోడ్డు 75 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో దాని నుంచి సిఆర్స్ జంక్షన్ దాకా ఈ రోడ్డు నిర్మాణానికై మా కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో, జీవీఎంసీ అఫీషియల్స్ వారి యొక్క సహాయ సహకారాలతో మన రోడ్ని మళ్ళీ పునర్నిర్మించుకునే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. దానికి పూర్వం పెద్దలు ఇక్కడి నుంచి జీవీఎంసీ డబ్బులు అక్కడ పట్టుపోయారు. జీవీఎంసీకి భారంగా టీడీఆర్లు కొల్లగొట్టి జీవీఎంసీని కొంగదీశారు. సో అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఇప్పుడే ఆ తాలూకా అన్ని నెమ్మదిగా దాని నుంచి దాటుకుంటా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు రెండు కాళ్ళలాగా, రెండు రైలు పట్టాలలాగా నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనంగా మేము అందరం భావిస్తున్నాం. ఈరోజు నియోజకవర్గంలో 35వ వార్డులో డాల్ఫిన్ హోటల్ జంక్షన్ నుంచి సిహార్ జంక్షన్ వరకు కూడా ఒక మేజర్ రోడ్డు నియోజకవర్గంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు అన్నీ కూడా వేయమని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అందులో ఇది ఫస్ట్ రెండో శంకుస్థాపన నాకు ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత. మారుతి ఇప్పుడే అల్లిపురంలో స్టార్ట్ చేశాం. రెండోది ఇది మేజర్ రోడ్డు నాకు తెలిసి ఈ నియోజకవర్గానికి. సో ఈ రోడ్డు బాగుంటే నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి కాబట్టి ఈ రోడ్డు చాలా బాగా వేయాలని చెప్పేసి నేను కమిషనర్ గారు చెప్పడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు అలాగే మన సుధాకర్ గారు అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని, ముఖ్యంగా ఈ వార్డులో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా రూపురేఖలు మారుస్తామని తెలియజేస్తాను. ఇచ్చిన ప్రతి కమిట్మెంట్ కూడా నెరవేరుస్తాం. గత ప్రభుత్వం విశాఖపట్నం రోడ్లన్నీ కూడా నిర్లక్ష్యం చేసి విశాఖపట్నానికి ఉన్నటువంటి మంచి పేరును కూడా వాళ్ళు పాడు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మళ్ళీ రోడ్ల ద్వారా ముఖ్యంగా అన్నీ వేస్తాం. ముఖ్యంగా ఇచ్చిన ప్రతి మాటను కూడా ఈ వార్డు అయితేనే. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా విశాఖ మెడికవర్ హాస్పిటల్ సామాజిక సేవా కార్యక్రమంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. రోడ్డు ప్రమాదానికి గురై ధ్వంసమైన కారును విశాఖలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచడం ద్వారా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, విశాఖ ట్రాఫిక్ పోలీస్ విభాగం సంయుక్తంగా నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం తరపున సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వినయ్ భూషణ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ హేమంత్ లో విశాఖ ట్రాఫిక్ పోలీస్ విభాగం తరపున ట్రాఫిక్ సిఐ కేఎస్ఎన్వి ప్రసాద్ జెండా ఊపి అవగాహన ర్యాలీ వాహనాన్ని ప్రారంభించారు. విశాఖ నగరంలో ప్రమాదాలు నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రమాదానికి గురైన వాహనాన్ని విశాఖ నగరంలో ప్రదర్శించడం ద్వారా ప్రజా చైతన్యాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. విశాఖ నగరంలో యువత మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారని, ఫలితంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో విశాఖ ట్రాఫిక్ పోలీస్ ప్రజా చైతన్యం తీసుకువస్తోందని విశాఖ ట్రాఫిక్ సిఐ కేఎస్ఎన్వి ప్రసాద్ చెప్పుకొచ్చారు. డాక్టర్ శ్రీధర్ గంగవరపోయండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. సో ఈ రోజు ముఖ్యంగా మనం మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీ విశాఖపట్నం ఆధ్వర్యంలోని రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ ఆధ్వర్యంలోని మనం ఒక యాక్సిడెంట్ ట్రక్ని ప్రారంభించడం జరిగిందండి. సో ముఖ్యంగా మనం ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి సంబంధించి మనం తెలుసుకున్నట్టయితే మన భారతదేశంలోని సుమారు ఒక రోజుకి 1400 మంది పైన యాక్సిడెంట్కి గురవుతే అందులో సుమారు 400 పైచీలకు మరణించడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ యుక్త వయసులో వాళ్ళు, అంటే ఏదైతే 20 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది ఈ యాక్సిడెంట్ బారిన పడడం జరుగుతుంది. సో చాలా వరకు ఏంటంటే మనము మన రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం, ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల కానీ, లేదా మొబైల్ డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, హెల్మెట్ పెట్టుకోపోవడం వల్ల కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం వల్ల కానీ, ఏదైతే చిన్న చిన్న జాగ్రత్తలు ఉన్నాయో అవి చేసుకోకపోవడం వల్ల అందరూ రోడ్ యాక్సిడెంట్స్ బారిన పడడం జరుగుతుంది. అలాగే మనం గమనించినట్టయితే ఈ యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తే కాకుండా మనం వెళ్ళి ఇంకొక వ్యక్తిని లేదా వేరే వెహికల్ని మనం గుద్దటం వల్ల 2 ఫ్యామిలీస్ సఫర్ అవ్వడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్లోని ఒకళ్ళు ప్రాణం కోల్పోవడమే కాకుండా కొందరు కొన్ని నెలల పాటు హాస్పిటల్ పాలవ్వడం, అలాగే వాళ్ళ యొక్క జాబ్ నుంచి బెడ్ రెస్ట్ అవ్వడం వల్ల కానీ, చాలా ఫ్రాక్చర్స్ అవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం ఇన్కమ్ దూరం అవ్వడం, అలాగే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ముఖ్యంగా మన ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఒక యాక్సిడెంట్ అయిన కారుని, ఏదైతే ఒక కారులో 4 ప్రయాణిస్తుంటే 4 మరణించడం జరిగింది చిన్నపాటి తప్పు వల్ల. సో ఆ కారుని మనం ఒక ట్రక్లోని డిస్ప్లే చేస్తున్నామండి. సో రాబోయే నెక్స్ట్ 30 రోజుల్లోని
విశాఖపట్నం సిటీ అంతా మేజర్ జంక్షన్స్లోని ఈ కార్ని మనం డిస్ప్లే చేయడం వల్ల ఎవరైతే ఈ కార్ని చూస్తూ ఉంటారో మనం పక్కన వాళ్ళ నుంచి న్యూస్ వినటం కానీ పేపర్ చదవడం వల్ల కానీ చూసింది వేరు, మనకేం కాదులే అని అనుకున్న ధీమాలో ఉంటారు. ఎప్పుడైతే మన ప్రదేశంలోని ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇలా ప్రాణాలు కోల్పోయారు అన్నది వాళ్ళ కళ్ళతోని ఈ కార్ని చూడడం వల్ల వాళ్ళలోని ఒక అవేర్నెస్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. సో వాళ్ళ వరకు ఈ జాగ్రత్తలు పాటించడం జరుగుతుందండి. ఈరోజు విశాఖపట్నం నగరంలో ప్రతి సంవత్సరం సుమారుగా ఒక సంవత్సరానికి 300 నుంచి 350 మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్నారండి. అందులో ఈ ప్రమాదాలు జరిగి మరణం కానీ లేకపోతే గాయాలు కానీ సంబంధించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్ అండి. ఓవర్ స్పీడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండి. ఈ ఓవర్ స్పీడింగ్ అవ్వడం వల్ల వెహికల్ కంట్రోల్ అవ్వదు. అలాగే ఆ వెహికల్ నడిపిన వ్యక్తితో పాటు ఆపోజిట్గా ఎదురుగా ఉన్న పార్టీ కూడా బ్యాడ్లీ ఇంజర్డ్ అవ్వడం జరుగుతుందండి. వాళ్ళ యొక్క ఒకసారి ప్రాణాలు కోల్పోతే వస్తుంది, ఒకసారి సీరియస్ ఇంజరీ జరగడం జరుగుతుందండి. విశాఖపట్నం సిటీలో ఓన్లీ 40 కిలోమీటర్ల వేగంతో మాత్రం ప్రయాణించాలండి. ఇది చాలా మట్టుకు చాలామంది తెలియక కొంచెం వేగంగా ప్రయాణించడం అది చేస్తుంటారండి. చాలా విరివిగా బోర్లు గట్ట విశాఖపట్నం సిటీ మొత్తం పెట్టామండి. స్పీడ్ లిమిట్ అని ఎక్కడ పెడితే అక్కడ దాన్ని అందరికీ కూడా మరికొంత లోపల తీసుకెళ్ళి ఎవరు కూడా స్పీడ్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే ప్రమాదాల తాలూకా పర్సెంట్ చాలా తగ్గించవచ్చు. అలాగే గాయాల తీవ్రత కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. చనిపోయే ప్రమాదం చాలా మట్టుకు తగ్గిపోతుంది అనమాట. అలాగే కారు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పక్కగా పెట్టుకున్నట్లయితే 40 కిలోమీటర్ల వేగంతో కానీ ప్రయాణించడంతో ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే డ్రైవర్కి కానీ పక్కనున్న కూర్చున్నానికి కానీ ఎటువంటి ఇంజరీ అవ్వడానికి అవకాశం ఉండదు. అలాగే మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న ఇద్దరు కూడా హెల్మెట్స్ కానీ పెట్టుకున్నట్లయితే పొరపాటున, ఎందుకంటే ఆ మనిషికి ఎప్పుడు ఫ్యాటల్ జరుగుతుందంటే వారి యొక్క తల యాక్సిడెంట్ జరగడం వల్ల వారి యొక్క తల రోడ్డుకి కొట్టుకోవడం వల్ల మాత్రమే మనిషి హెడ్ ఇంజరీ జరగడం వల్ల ఎక్కువ ప్రమాదాల్లో మనిషి చనిపోవడం జరుగుతుందండి. సో మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి పిలియన్ రైడర్ హెల్మెట్ కానీ పెట్టుకున్నట్లయితే మ్యాక్సిమం వారి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 6వ రోజు మంగళవారం చండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆలయంలోని మూల విరాట్కు ప్రత్యేక క్షీరాభిషేకాన్ని కూడా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ రకాల పూలతో పాటు 108 స్వర్ణ పుష్పాలతో అమ్మవారిని అలంకరించారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు అరిశెట్టి తెలిపారు. ఆలయ మండపంలో ప్రతిష్ఠించిన వాసవి కన్యకా దుర్గాదేవికి ఆలయ సంఘ మహిళా సభ్యులు సామూహిక లలిత సహస్రనామ పారాయణ చేశారు. 200 మంది మహిళలచే వారాహిదేవి పూజల్ని నిర్వహించారు. గోత్రనామాలు నమోదు చేయించుకున్న సుమారు 450 మంది భక్తుల పేరిట పూజాధికాలను కూడా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవికి ప్రత్యేక కుంకుమ పూజలతో పాటు హోమాన్ని నిర్వహించారు. అనంతరం వాసవి స్నేహాలయం తరపున కోళ్లు విసా బృందంచే మణిద్వీప వర్ణన పారాయణ నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 6వ రోజైన మంగళవారం నాడు కన్యకా పరమేశ్వర అమ్మవారిని చండీదేవి అవతార రూపంలో అలంకరించి విశేష పూజాధికారులు నిర్వహిస్తున్నారండి. తెల్లవారుజామున ప్రత్యేక క్షీరాభిషేకం అనంతరం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేసి చండీదేవి అవతార రూపంలో అలంకరించి పూజలు చేస్తున్నారు. దేవాలయంలో ప్రతిష్ఠించిన వాసవి కనకదుర్గాదేవికి భక్తులచే స్వయంగా కుంకుమ పూజలు నిర్వహించి ఆస్థాన మండపంలో సుమారు 200 మంది మహిళల చేత వారాహి అమ్మవారి పూజలు సామూహికంగా నిర్వహిస్తున్నారండి. సాయంత్రం దేవాలయంలోని వాసవి కనకదుర్గాదేవికి కుంకుమ పూజలు హోమం అది నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రేపు బుధవారం నాడు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి సుమారు 1500 మంది పిల్లల చేత సరస్వతీ పూజలు నిర్వహిస్తున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారు విశాఖలోని బురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మంగళవారం విజయలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేకంగా గులాబీ పూలతో అలంకరించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో మూల విరాట్కు మహిళలంతా కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆలయ ఈవో శోభారాణి పర్యవేక్షించారు. ఈ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియాకు సంబంధిత వివరాలను వెల్లడించారు.
ప్రచోదయాతు. విశాఖపట్నంలో బాటయందు అమ్మవారు స్వయంభూమూర్తిగా స్వయం పూజా క్షేత్రంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. దేశంలో స్వయంభూమూర్తులుగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి. ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని స్వయంగా పూజించుకోవడం అనేది చాలా విశేషంగా జరుగుతోంది. అమ్మవారి మహాలక్ష్మి రూపం కావున ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 10 రోజులు కూడా అష్టలక్ష్మి అలంకారాలు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈరోజు ఆరో రోజు షష్ఠి, పంచమి తదాయిత్తు షష్ఠి కాబట్టి అమ్మవారికి విజయలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా 1,00,000 గులాబీలతో విశేషంగా పూజ జరిపించడం జరిగింది. ఉత్తరాంధ్ర కొంగు బంగారమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు 6వ రోజు విజయలక్ష్మి అవతారం గులాబీ పూలతో అలంకరణ చేయటం జరిగింది. ఇంతవరకు 5 రోజులు విశేష అలంకారాలతో పూర్తయినాయి. రాబోయే మిగిలిన రోజులు కూడా వేరువేరు అలంకారాలు విద్యాలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి. దసరా రోజున అమ్మవారికి కవచాలంకారం, బంగారు కవచాలంకారం ఉంటుంది. భక్తులందరికీ నగరంలో వాహనాల చోరీకి పాల్పడి పాత నేరస్తుడు రాయుడు నరసింహమూర్తి అలియాస్ నానితో పాటు అనిల్ అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ద్వారకా పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వాహనదారులు పార్కింగ్ చేసే స్థలాల్లో తాళాలను మర్చిపోకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నాని గత కొన్ని సంవత్సరాలుగా విలాసాల కోసం వాహనాలను చోరీ చేసి అమ్మకాలు జరుపుతూ డబ్బులు సంపాదించుకునేవాడని వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. అంటే ఒక ఇంపార్టెంట్ ఒక క్రిమినల్ మనకి దొరకడం జరిగింది. అతను అనేక సంవత్సరాలుగా ఈ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ అఫెన్సెస్ చేయడంలో ఎక్స్పర్టు. అతని పేరు రాయుడు నరసింహమూర్తి ఎలియాస్ నాని. తండ్రి పేరు కృష్ణమూర్తి. వయసు 39 సంవత్సరాలు. కులం సెట్టిబెల్జా, సీతంపేట ఏరియా. నేటివ్ ఆఫ్ పి గన్నవరం, అయినపల్లి మండలం, అమలాపురం జిల్లా. ఇంకొక రెండోవాడు చల్లపల్లి ప్రసాద్ అని చెప్పి ఇంకో రెండో ముద్దాయి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం వైజాగ్, అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి వైపు నుంచి వైజాగ్ వచ్చి సీతంపేట ఏరియాలో వీళ్ళు తాలూకా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ తల్లి తండ్రి ఇంతకు ముందు ఉండేటప్పుడు. ప్రస్తుతం వాడికి ఎవరు కూడా లేరు, తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. ఒక అన్నదమ్ముడు బయట ఎక్కడ ఉంటున్నాడు. వీడు ఏం చేస్తాడంటే నైట్ టైము బస్ స్టాప్స్లోనే అక్కడ పడుకుంటాడు. ఎక్కువగా మనకి సింహాచలం బస్ స్టాప్ 28 బస్ స్టాప్ ఉంది, ఆ ఏరియాలో పడుకుంటుంటాడు అనమాట. పడుకొని ఈ వెహికల్స్ తీసుకోవడం, చెడు వ్యసనాలకి ఇది తీసుకెళ్ళి ఎక్కువగా ఈ బళ్ళన్నీ కూడా ఈస్ట్ గోదావరి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ అమలాపురం, కాకినాడ, రాజమండ్రి తీసుకెళ్ళిపోయి ఎంతో కొంతకి, అంటే దానికి ఎంత అని ఏం లేదు, వాడికి ఎంత దొరికితే అంతకి ఇచ్చేయడం. లేదు అంటే ఆటో తీసుకెళ్ళిపోయి ఆటోలో కూడా కొద్దిమంది ప్రయాణికులతో సర్వీస్ చేసుకెళ్ళిపోయి ఆ డబ్బులు కూడా తీసుకుంటూ మళ్ళీ ఆటోని ఇంకో దగ్గర ఎక్కడో అన్ని వేళలా అమ్మడు, అన్ని వేళలా కూడా అదే దీంతో ఉండడు, మల్టీగా ఉంటాడు అనమాట. వీడును ఈ చల్లపల్లి ప్రసాద్ కూడా. అయితే ఆ విధంగా మన దగ్గర ఏం జరిగిందంటే గులివెంద రాజు అని చెప్పి ఒక అతను మనకి సీతంపేట ఏరియాలో ఉన్న అతను ఒక బండి పోయిందని చెప్పి మనకు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా మనం ఏం చేసామంటే దాని మీద ద్వారకా ఇన్స్పెక్టర్, ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రామారావు గారు, అదేవిధంగా ద్వారకా ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ సునీల్, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని క్రియేట్ చేసి వీడిని ఎలా అయినా పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ట్రాక్ చేయడం జరిగింది. కొన్ని రోజుల పాటు వీళ్ళని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వీడు కాకినాడ ఏరియాలో ఉంటున్నట్టు, అక్కడి నుంచి గుంటూరు అటు సైడ్ కూడా వెళ్తున్నట్టు వీడి మీద ఉన్న సమాచారంతో వీడిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత మనకి మన ఇంట్రాగేషన్లో ఏం తెలిసిందంటే మనకి ఒక 4 ఆటోలు 3 2 వీలర్ బళ్ళు మనకు దొరికాయి. మన దగ్గర పోయినవే ఇవన్నీ. అంటే మన దగ్గర అంటే ద్వారకాలో ఒక 3, 2 టౌన్లో 1, అలాగే మల్కాపురం 1, కాకినాడలో 1, ఈ విధంగా వాళ్ళు అఫెన్సెస్ చేయడం జరిగింది. ఎక్కువగా మనకి వీడు పట్టుకెళ్ళిపోయిన బళ్ళన్నీ కూడా గురుద్వారా జంక్షన్, సంగం సరత్ జంక్షన్, జైల్ రోడ్, వైఎంసీ బీచ్ రోడ్, ఏకేసీ కాలనీ, 2 టౌన్ ఏరియా, ఈ ఏరియాలోనే ఆల్ అఫెన్సెస్ చేశాడు. 1 మల్కాపురం ఏరియాలో చేశాడు. కాకినాడలో నేను చెప్పాను కదా కాకినాడ సిటీలో అని.
దీని మీద వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏంటంటే వాడుకున్న బ్యాడ్ హ్యాబిట్స్, గాంజా, మందు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని తిరగడం వాటికి వీడు ఉన్నది. ఇంకా వీడి ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే వీడి మీద గతంలో సుమారు 18 నేరాలు వీడి మీద ఇంతకుముందు 12 రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆ నేరాలు అయిపోయిన తర్వాత, ఆ కోర్టులు అయిపోయిన తర్వాత వీడు ఎక్కడో బయట తిరుగుతున్నాడు, ఎక్కడో బ్రతుకుతున్నాడు అనుకున్నాం. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే సీతంపేటలో వీళ్ళ తాలూకా హౌస్ ఇప్పుడు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేరు, లేని కారణంగా ఏమైందంటే మన వాళ్ళ తాలూకా వాచ్ అక్కడ కనిపించట్లేదు కదా అని మన వాళ్ళు కూడా పెద్దగా వాచ్ చేయలేదు. ఈ కారణంగా కూడా వాడు ఏం చేశాడంటే ఇదే అదునుగా చూసుకొని ఇటు ఈస్ట్ గోదావరి నుంచి, కాకినాడ నుంచి అప్పుడప్పుడు రావడం, వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయడం, ఈ అఫెన్స్ చేసిన బళ్ళు మీదే వెళ్ళిపోవడం, అక్కడ ఇచ్చేయడం చేస్తున్నాడు. విశాఖపట్నం వీడికి అనుభవం ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఈ తాలూకా మొత్తం ప్రాపర్టీని, తర్వాత ఈ ఏవైతే 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ఏదైతే ఆటోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇది కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సుమారు ఈ ప్రాపర్టీ అంతా కలిపి 4,25,000. అంటే కామన్గా ఏం చేస్తామంటే ఇది పోలీసు రికార్డుల్లో మాకు ఏర్పాటు చేసింది. మీరు అడగొచ్చు 4 ఆటోలు కలిపినా కూడా 2 ఆటోలు కలిపి ఆ రేటు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వయోశ్రీ యోజన లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు. వయోవృద్ధుల సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యమన్న జీవీఎల్ నరసింహారావు. రోడ్డు ప్రమాద నివారణకు మెడికవర్ హాస్పిటల్ సామాజిక సేవలో వినూత్న ప్రచారం. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కార్ను ప్రదర్శనకు ఉంచడం ద్వారా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నమన్న నిర్వాహకులు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చండీదేవిగా దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి. విజయలక్ష్మిగా భక్తులను అలరించిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.